డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమైన దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారింది. సామాజిక అంశాలతో రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ ఈవెంట్లో మాట్లాడిన శివాజీ, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలోని ఓ కీలక అంశాన్ని పరోక్షంగా వెల్లడించి ఆసక్తి రేపారు. విక్టరీ వెంకటేష్ ఎంట్రీతో సినిమా హైప్ భారీగా పెరుగుతుందని ఆయన చెప్పారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం చర్చకు దారితీస్తున్న చిత్రాల్లో దండోరా ఒకటిగా నిలుస్తోంది. లోక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు వంటి నటీనటులు భాగమయ్యారు. సామాజిక స్పృహ కలిగించే అంశాలను కేంద్రంగా చేసుకుని గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలతో మంచి స్పందన తెచ్చుకుంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతి, పాత ఆచారాలు, కుల వ్యవస్థలోని అణచివేతలు, ఇంటర్ కాస్ట్ ప్రేమ వివాహాలపై జరిగే దౌర్జన్యాలను వ్యంగ్యం, భావోద్వేగాలతో కలిపి చెప్పడం ఈ చిత్ర ప్రత్యేకతగా నిలుస్తోంది. తాజాగా నిర్వహించిన దండోరా ప్రీ రిలీజ్ కార్యక్రమం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఈవెంట్లో మాట్లాడిన నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. పద్ధతిగా ఉండాలని చెప్పే క్రమంలో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు అభ్యంతరకరంగా మారాయి. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి కొందరు ఆయన మాటల్లో భావం ఉందని మద్దతు తెలుపుతుంటే, మరో వర్గం మాత్రం పబ్లిక్ వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని విమర్శలు గుప్పిస్తోంది. ఇదిలా ఉండగా అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరో ఆసక్తికర అంశాన్ని బయటపెట్టారు శివాజీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన ట్విస్ట్ ను ఆయన లీక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్లో కనిపించనున్నారని, ఆయన ఎంట్రీతోనే సినిమాపై హైప్ అమాంతం పెరుగుతుందని శివాజీ వెల్లడించారు. ఈ సినిమాలో ఇద్దరూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఉంటాదయ్యా సినిమా.